ఎవరు? ఇది రాధా మనోహర్ గారు నెంబర్ ఇచ్చారండి. చెప్పండి. ఏంటిది? ఏంటి మెసేజ్ లేనిది ఆయన పెద్ద ఆయనకి ఇది వినండి. నీ అమ్మ పోరంబోకు పుక్కుల మూట పెట్టల్లా ఇంచే కొడక ఇక్కడికి వచ్చి ఓకే. అంటే నేను పంపించింది పెట్టారు కానీ మరి అతను పంపించింది నేను పెట్టనా మీకు? ఇప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి పోనీ. ఇది ఆయన ఏమన్నాడు అది కూడా పంపించాడు. హరే కృష్ణనా గోపి? లేదు. మీ పేరేమన్నారు? వీడు ఒక వీపీ. ఆయన ఏమంటుండంటే చర్చ్ అంట. మీ పేరేమన్నారు? వాడికి వాదన ఏంటంటే యేసు లంజా కొడుకు నేను కాదని వాడు. మా ఇద్దరు మరి ఏం నిజమో మరి అదేనా ఆయన పెట్టింది, ఇంకేమన్నా పెట్టాడా? కాదు. అసలు బిగినింగ్ నుంచి నేను చూస్తాను. నన్ను బ్లాక్ చేసి బూతులు తిడతాం బ్లాక్ చేయడం మీకు చెప్తాను అర్థమయ్యేలా. మీరు మామూలుగా అడిగారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత. ఆయనకి మీరు మెసేజ్ పెట్టారా, మీరే ఆయనకి మెసేజ్ పెట్టారా? ఆయనే పెట్టాడు. ఒకసారి మీ నెంబర్ ఎట్లా తెలుసు ఆయనకి? ఈ 3-4 సంవత్సరాల నుంచి మేము అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఎప్పుడు బూతులు తిట్టుకోలేదు. ఈ రోజు మాత్రం బాగా ఏంటి కాంటాక్ట్ దొరకట్లేదు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఏమైంది? ఎస్ దొరికింది. ఏమన్నాడు పోనీ అది చెప్పండి, వినిపించండి వింటాను నేను. ఏమండి అది నోటితో చెప్పేది కూడా కాదు, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు అంత అసభ్యంగా మాట్లాడతారని నేను అనుకుంటా. ఇది ఏమైందంటే ఈయన నాకు అప్పుడప్పుడు ఈ కొటేషన్స్ పంపిస్తూ ఉంటాడు. ఏది హిందూ దేవి దేవతల గురించి ఎలా ఏంటి అనేది. నాకు మన సనాతన్ ట్రావెలర్ ఉన్నాడు కదా ప్రమోద్ గారు, ఆయన ఏదో ఈ రాధా మనోహర్ దాస్ కి అగైన్స్ట్ గా ఒక వీడియో చేశారు. నేను మొదటి నుంచి ఆయన కూడా ఫాలో అవుతాను, అన్ని చూస్తూ ఉంటాను. కాకపోతే కామెంట్స్ లో అక్కడ కామెంట్స్ పెట్టను. సో అది ఫార్వర్డ్ చేసి ఇతను ఇలా అంటున్నాడు, దీన్ని ఏమంటారు జవాబు అన్నట్టుగా మామూలుగా పెడితే ఈయన లంజల బైబిల్ ఎక్కితే ఎవడైనా అంతే సార్ అని నాకు పెట్టాడు. అదేంటండి, ఇప్పుడు అతను క్రిస్టియన్ కాదు కదా. ఒకవేళ మీరేమన్నా కౌంటర్ వేయాలనుకున్నా లేదా మీరు చూసారో లేదో తెలియదు, నేను అలా ఫార్వర్డ్ చేశాను. ఎందుకు మీరు దాన్ని తిట్టుకుంటే నన్ను తిట్టినట్టా లేదా ఆయన తిట్టినట్టా అని అన్నా. నేను నాది మాల కమ్యూనిటీ బ్రదర్ నాది. నేను ఏ దేవుడిది దేవతలు ఇలా ఏమి ఉండను. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు విసిగెత్తి ఈయన్నే ఫోన్ చేసి అడుగుతా, ఏమండి అసలు దేవుడు ఎవరు ఏంటి ఎలా కనుక్కోవాలంటే ఈయన ఏదో చెప్తాడు. మేము మాట్లాడినప్పుడల్లా గంటన్నర మాట్లాడతా. ఎప్పుడు ఈ అసభ్య పదజాలం వాళ్ళ. మరి ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఇలా అన్నాడేమోనని ఊరుకున్నాం. మళ్ళీ తర్వాత కూడా అలాగే పెట్టాడు. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైంది, ఎవరు ఈమె మదర్ తెరీసా రీల్ నేను కూడా చూడలేదు, పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళీ బూతులు ట్యాగ్ చేశాడు. నేను ఓపెన్ గా చెప్పా, ఏమండి నేనేమన్నా క్రిస్టియన్ కాదు, లేదనుకుంటే హిందూ ధర్మాన్ని తిట్టేవాడిని కాదు. మనం ఇంతకు ముందు చాలా సార్లు మాట్లాడుకున్నాం, ఎందుకు మీరు ఇలా చేశారు అంటే మీ అమ్మా నాన్న పేరు లంజల బైబిల్లో ఉంటేనే ఫోన్ చేయరా లంజా కొడుకని పెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఇక ఆడియో నేను ప్లే చేసినా ఒక మొబైల్లో ప్లే అవుదేమో. ఇక ఆ పదాలనే నేను చెప్పలేండి. ఇక కావాలంటే మీకు డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తాను. దానికి ముందు నేనేమన్నా మాట్లాడాను. ఇప్పుడు మీకు క్రైస్తవాన్ని నమ్మరా మీరు? నేను దేన్ని నమ్మనండి. నాకు ఏదైనా కానీ ఒక ఆన్సరబుల్ అంటే ఇప్పుడు దేవుడు అని అంటే దానికి కొన్ని లక్షణాలు అవన్నీ ఆపాదించుకున్నటువంటి వ్యక్తులు తత్వాలు ఉంటే ఓకే, లేదనుకుంటే ఇక నా దారి లేదో నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనిషిగా నేనుగా నీతిమంతుడిగా ఉంటే దేవుడిని నమ్మాలా నమ్మకూడదు అది సెకండరీ. మనం చేసే కర్మలన్నీ చండాలయం పెట్టుకొని మనసంతా ఏమంటారు కల్లోలంగా పెట్టుకొని దేవుడిని నిందించడం సత్యాన్వేషణ చేస్తాను అనడం ఇది నేను చేయలేను. కాకపోతే కొన్నిసార్లు కొంచెం పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు కొంచెం మాట్లాడతా. ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడారు ఈయన, ఒకసారి కాదు 2 సార్లు కాదు. మీకు ఆ ట్రాక్ కావాలంటే ఆయనతో మాట్లాడిన కాంటాక్ట్ డేటా మొత్తం పెడతాను ఆగండి. అంటే ఎన్నిసార్లు మాట్లాడుంటాం మేము గతంలో అనేది మీకు ఐడియా రావడానికి.
ఈ ఫోన్ లో ఎన్నిసార్లు మాట్లాడానో చూపిస్తున్నా, స్క్రీన్ షాట్ తీస్తున్నాను. పర్లేదులేండి. ఇప్పుడు అసలు ఆయనతో మనం కదిలించాల్సిన ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు కదండి, మనకి ఎందుకు చెప్పండి అసలు. లేదు బ్రదర్, మీ ఇప్పుడు ఏదైనా కానీ నేను మిమ్మల్ని ఏమైనా మాట అన్నాను అనుకోండి, మీరు మీ కోపం రావడం తప్పలేదు, మీరు నన్ను అదే రకంగా అట్లా కాదు మాట్లాడడం తప్పలేదు. ఒక మాట అని ఏమి అనకుండానే, అసలు కనీసం మనం ఏమి అనకుండానే ఒక అసభ్య పదజాలం వాడడం. ఇప్పుడు నేను అయినా 1-2 సార్లు నేను టాలరేట్ చేశాను, నేను మంచిగానే రివార్డ్ ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు అసలు మీరు ఏ మతాన్ని నమ్మన్నప్పుడు అసలు ఆయనతో మనం మెసేజ్లు పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా అవసరం ఉన్న వ్యక్తితో కదా మనం ఫోన్ చేసి మాట్లాడేది. మనకు అవసరం లేనప్పుడు అలాంటి వ్యక్తి గురించి అసలు మనం ఎందుకు మాట్లాడాలి, ఆయనకి ఎందుకు మెసేజ్ పెట్టాలి, ఆయనకి ఎందుకు కాల్ చేయాలనే ఆలోచన మనకు రావాలి కదా ఫస్ట్. ఓకే, ఇప్పుడు మీరు అన్న పాయింట్ లో అదే వేలో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తిని కూడా ముందు మీరు లేదా నేను కొన్ని ఏదైనా ఒక దానికి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాం, పైకి ఏదో మాట్లాడతాం. ఇప్పుడు మీరు అన్నదానికి అర్థం ఏంటి అంటే, ఓన్లీ ఒక అబ్యూజింగ్ మెసేజ్ లేదా ఏమంటారు దాన్ని, ఏదో పోస్ట్ కానీ షేర్ చేయబట్టే అతను కోపం వచ్చి అలా పంపించారనే ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నారు మీరు, రైట్? అట్లని కాదండి. ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నానండి, ఏదో వీడియోలు చేసుకుంటున్నా. ఎవరికి కోపం, ఇప్పుడు రాధా మనోహర్ గారి మీద ఎవరికి కోపం రావాలి? క్రైస్తవులకు కోపం రావాలి. ఎందుకు వాళ్ళకైనా ఎందుకు కోపం? చెప్పేదేనండి. వాళ్ళ సొంత అభిప్రాయం. ఎందుకు కోపం వస్తుందంటే, వాళ్ళ బైబిల్ గురించి మాట్లాడేది కాబట్టి వాళ్ళ కోపం రావటం సహజం. దాన్ని నేనేం తప్పు పడతల్లా, మీరు తప్పు పట్టద్దు. హిందూ గ్రంథాల గురించి ఎవరు హిందువులకు కోపం వస్తుంది, ముస్లిం గ్రంథం గురించి ముస్లింలకు కోపం వస్తుంది, సహజం. అది దాన్ని మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ప్రశ్నించడం అనేది వాళ్ళకి నచ్చకపోవచ్చు, కొంతమంది లైట్ తీసుకున్నారు, కొంతమంది దాన్ని హ్యాపీగా తీసుకుంటారు. మీరు క్రిస్టియన్ కాదన్నప్పుడు అసలు అతనితో పని లేదు కదా, మీకు నాస్తికుల్ని ఏమనలేదు కదా, ఆయన ఓన్లీ క్రిస్టియన్స్ గురించే కదా, బైబిల్ గురించే కదా మాట్లాడుతుంది. లేదు 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 లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. అంటే నేను ఎక్కువగా మాట్లాడినా మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేసినట్టు కనపడుతుంది. పర్లేదు, అయ్యో భలేవాళ్లే. మీరు చెప్పండి అసలు. ఇప్పుడు నా ఒపీనియన్ అయితే ఇదండి, నా ఒపీనియన్ అయితే ఇది. ఎవరికంటే క్రైస్తవులు కోపం రావాలి లేదా ముస్లింస్ కోపం రావాలి, నాస్తికులకి ఎందుకు కోపం వస్తుంది? ఇది నా డౌట్ అన్నమాట. నేను నాస్తికుడిని కాదు, సత్యాన్వేషిని కాదు, అలా అని చెప్పి పర్టికులర్ గా ఒక మతాన్ని ఆరాధించే వ్యక్తిని కాదు. మరి మీకెందుకు అసలు ఆయన తోటి? అదే నా డౌట్. నేననేది అదే కదా. ఇప్పుడు చాలా సార్లు మనం మాట్లాడిన సందర్భంలో ఎప్పుడూ లేని తేడా అసభ్యంగా 1-2 సార్లు. ఇప్పుడు మీకు స్క్రీన్ రికార్డ్ తీస్తున్నాను. ఇప్పుడు నేను అడిగింది అది కాదు సార్. 1 minute స్క్రీన్ రికార్డు. పర్లేదు. ఇప్పుడు ఆయన తప్పు మాట్లాడినా మీరు తప్పు తర్వాత చూద్దాము. తప్పు ఆయన అసలు ఏదో ఆయన బైబిల్ లంజన పుస్తకం అంటాడు, లేదా ఇంకో పేజీ పుస్తకం అంటాడు. అది క్రైస్తవులు సమాధానం చెప్పుకోవాలా, ఆయన అన్నది ఎందుకు అన్నాడు అని క్రైస్తవులు సమాధానం చెప్పుకోవాలా. ఇప్పుడు నాస్తికుడు నాకెందుకని నేను అనుకోవచ్చు కదా, నాకెందుకు ఆయన అనుకున్నాడు, నా పుస్తకం కాదు కదా అని నేను అనుకోవచ్చు కదా. అది నేను అడుగుతున్న పాయింట్. ఏంటో కాల్ డేటా మొత్తం పోయింది. అయితే పర్లేదండి, నేను కూడా బైబుల్ ని విశ్వసిస్తానండి. ఎందుకంటే నాకు బ్రదర్ అవుతున్నారు, మీరు బైబిల్ విశ్వసిస్తారా? అయితే మీ నుంచి ప్రశ్నలు అడిగినా ఏంటండి? మీరు బైబిల్ విశ్వసిస్తారంటే బైబిల్ నుంచి ప్రశ్నలు అడుగుతా. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అయితే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అడుగుతారు. ఇప్పుడు నాకు ఏంటంటే మాది మిడిమిడి జ్ఞానం అనుకోండి. మీరు బైబిల్ గురించి అడగండి, నేను చెప్తానండి. బైబిల్ ప్రకారం మీరు ఏమంటారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు అంటారా? అవునండి, మహారక్షకుడు మన దేవుడైన యేసుక్రీస్తు అనే వచనం కూడా ఉంటుంది దాంట్లో. ఎక్కడుంది రిఫరెన్స్? చూడండి, బైబిల్ ఉందా మీ దగ్గర? నా దగ్గర లేదండి. నేను ఆ రిఫరెన్స్ కూడా చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రిఫరెన్స్ చూపించొద్దు, దాన్ని తీసి చదవండి, నేను వింటాను. ఉండండి సార్, నేను బైబిల్ పరిశుద్ధ గ్రంథం తీస్తున్నాను మీకు అన్ని మీకు చూపిస్తాను. ఆయన బైబిల్ ప్రకారం దేవుడండి. ఇప్పుడు చూడండి, తీతుకు రాసిన పత్రిక, మన ధన్యమైన నిరీక్షణ అనగా మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తును మహిమ ప్రత్యక్షపరచుటకు కనపరిచెను. తీతుకు రాసిన పత్రిక 2:13. యోహాను, వాక్యమే దేవుడై ఉండెను. విన్నారు కదా. తోమాత యేసు ప్రభువా, నా ప్రభువా దేవా అని పిలుస్తాడు అక్కడ. క్రీస్తు సర్వమునకు పైన. నెక్స్ట్ రోమీలు 9:5,
క్రీస్తు సర్వమునకు పైన ఉన్న దేవుడు అని పేర్కొనబడింది. చూశారు కదండి. వెయిట్ బ్రదర్, మీ పేరేమన్నారు? నా పేరు పీటర్ పాస్టర్ అంటారండి. సరే, మీరు పీటర్ గారా? పేతురు 1 మన దేవుడునైనా రక్షకుడునైనా యేసుక్రీస్తు. రెండో పేతురు 1:1 చదువుకోండి. ఆయన దేవుడని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. నా దగ్గర బైబిల్ లేదు అని నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. మీరు లేకపోయినా రిఫరెన్స్లు మీరు రికార్డ్ చేసుకొని నేను చెప్పిన రిఫరెన్స్ తప్పైతే తిరిగి కాల్ చేయొచ్చు. రికార్డ్ అవుతుందిలేండి. అంటే నాకు కాంటాక్ట్ సేవ్ చేసుకోకపోతే నాకు ఆటో రికార్డ్ అవుతుంది. పర్లేదు సార్. నేను చెప్పిన ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడని ఇంత స్పష్టంగా చెప్తుంటే మీరు కాదని ఎలా అంటారండి? అంటే కనీసం బైబుల్ లేదు, మీకు బైబుల్ తెలియదు. బ్రదర్ పీటర్ గారు, నేను యేసుక్రీస్తు దేవుడు కాదని అనలేదు, రాముడు దేవుడు కానీ ఇప్పుడే కదా సార్ మీరు అన్నది యేసు. నేను ఒక డౌట్ అడుగుతున్నాను. మిమ్మల్ని అడిగాను అంటే ఏదో క్లారిటీ కావాలనొచ్చు, లేదా తెలుసుకోవాలని ఉండొచ్చు నాకు. ఇప్పుడైతే మీరు యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారా? మరి ఏమన్నారు? యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాడా? ఆయన లోకరక్షకుడు మన కోసం వచ్చాడని చెప్పి ఎలా విశ్వసించాలి? బైబిల్ చెప్పింది కదా. బైబిల్ చెప్పింది అంటే ఇప్పుడు బైబిల్ చెప్తే నేను నమ్మాలా? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కదండి. మన పాపాల కోసం ఆయన మరణించాడు కదా. అది కూడా ఆ బైబిల్లోనే ఉంది కదా. అవును, అదే కదా, అందుకే కదా చెప్తుంది నేను. మరి ఆ బైబిల్లో ఉంటే నేను ఎందుకు నమ్మాలి? ఇప్పుడు నా నమ్మకానికి కావలసినటువంటి అన్ని ఆధారాలు ఆ బైబిల్ నుండి చూపించగలరా మీరు? చూపిస్తానండి. మీకు ఏం కావాలో చెప్పండి. చూపిస్తారా? చెప్పండి. వీలైతే చేద్దాం. ఏముంది, దాన్ని తప్పేముంది ప్రయత్నం చేయటంలో. దేవుని ఆలయం గురించి ఏమంటారు అంటే, దేవుని ఆలయం ఎక్కడుందంటారు? అదే ప్రశ్న. దేవుని ఆలయం అంటే ఏంటి? అది ఎక్కడుంది? దేవుని ఆలయం ఎక్కడుంటది? గుళ్ళో దేవుడి ఆలయం ఎక్కడుంటది? మనుషులు ఎక్కడ కట్టారు అక్కడే ఉంటది. అంటే దాంట్లోనే ఉంటాడా యేసు ప్రభువు గాని, యెహోవా గాని? సార్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూప రూపంలోనే ఆయన పూజించాలి. గుర్తుపెట్టుకోండి పాయింట్. నేను అడిగిన ప్రశ్నలో అశ్లీలత ఏమైనా ఉందా? లేదు. విగ్రహారాధన చేయకూడదండి. దేవుడు ఆత్మస్వరూపి తప్ప ఆయన ఆత్మతోనే ఆరాధించాలని బైబిల్ చెప్పింది. పీటర్ గారు వింటున్నారా? వింటున్నాను సార్, చెప్పండి. దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పింది. గుళ్ళల్లోనూ బళ్ళల్లోనూ ఉండడు దేవుడు. లేదు, నేను అడుగుతున్న మాట క్లియర్ గా వినండి. అర్థం కాలేదండి, కట్ అయిపోయింది. విగ్రహారాధన గురించి మాట్లాడట్లేదు, దాని గురించి మాట్లా నాకు తెలియని. అయితే మీకు ఒక రిఫరెన్స్ కూడా చూపిస్తాను సార్. యోహాను 4:24 దేవుడు ఆత్మగాను ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కొరింథీయులు 3:17 ప్రభు ఆత్మ, దేవుడు అదృశ్యుడు అని పేర్కొనబడింది. ఏమండి, నేను దేవుడు ఏమై ఉన్నాడు, ఆత్మ ఉన్నాడా, శిల ఉన్నాడా అని అడిగితే మీరు ఈ వచనం చూపిస్తే నాకు సరిపోద్ది. చెప్పండి. అంటే అది ఎక్కడ ఉంది అని అడిగా. నా ప్రశ్న అది. దానికి మీరు సమాధానం చెప్పగలరా? చెప్పకపోతే పర్వాలేదు. అంటే మీరు ప్రశ్న సూటిగా అడగండి, అంటే అర్థం కాలేదు. ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడండి. కొంతమంది రామాలయం కడతారు. ఇక్కడ మేము అది వేరండి. హిందువులది విగ్రహారాధన అండి. వినండి బ్రదర్. దానికి దీనికి సంబంధం లేదండి. మీరు వినండి బ్రదర్. లేదా మీరు చెప్పండి, నా ప్రశ్న వినండి. మీకు సరే చెప్పండి. ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి మేము ప్రాణ ప్రతిష్ఠ చేసాము, నిత్యం నైవేద్యం పెడతాము, మీ పూజా కార్యక్రమాలు చేస్తామని చెప్పి వాళ్ళు ఇది ఏ విగ్రహం దగ్గర అయితే మేము అర్చన కార్యక్రమాలు చేస్తున్నాము ఇదే దేవుడు అని చెప్తున్నారు. ఓకే, కృష్ణుడిని చూసుకున్నా, శివుని చూసుకున్నా ఓకే. ఇప్పుడు నేనేమంటారంటే మిమ్మల్ని, యేసుక్రీస్తు అలాగే యేసుక్రీస్తు గాని, యెహోవా గాని, మీరు దేవుడు అంటున్నటువంటి శక్తి గాని, మనిషి గాని ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడుంటారు? అయితే మేము బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపిస్తాను సార్. కొరింథీయులు 3:16 మీరు దేవుని ఆలమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని తెలియదా? మీరు దైవములై ఉన్నారని కూడా ఉంటుంది అనుకుంటా. అవునండి, అవును. మరి ఇంకేమండి, చక్కగా ఇన్ని రిఫరెన్స్లు మీకు ఏమన్నాడు? దేవుని ఆత్మలో మీరు నివసించుదురని తెలియదా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇప్పుడు మీరు దేవుని ఆలయం అంటే చెప్పండి సార్. మీరు అంటే మనిషి శరీరమే దేవుని ఆలయం ఉందని బైబిల్ చెప్తుంది. మీరు దాన్ని అగ్రి, రైట్? ఇప్పుడు మీరు ఆల్రెడీ మరి పాస్టరో లేకపోతే ఇంకోటి నాకు తెలియదు. నేనైతే కామన్ మన్ని. నేను పాస్టరేనండి. ఇన్ని వాక్యాలు తీసి చెప్పాను కదా, ఎక్కడా కూడా నా సొంత కల్పించి చెప్పింది లేదు.
మీరు రికార్డ్ అయితే మొత్తం రిఫరెన్స్లు చెక్ చేసుకోవచ్చు. నేను అడిగే ఇప్పుడు నెక్స్ట్ నేను వెళ్ళబోయే చిన్న మాటకి ఉమ్, నేను సమయం ఇస్తాను, 6 నెలలు టైం ఇస్తాను, ఉమ్, క్లియర్ గా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఉమ్, యాజ్ మీరు బైబిల్ నుంచి చెప్పిన మాట ఏంటి అంటే ఉమ్, మనిషి శరీరమే ఉమ్, దేవుని ఆలయమే ఉంది అని. ఉమ్, ఉమ్, దానికి సపోర్ట్ గా ఇంకొక 2 మాటలు, అంటే నేను రెఫరెన్సెస్ చూపించలేను ఎందుకంటే నా దగ్గర బైబిల్ లేదు, ఉమ్, నాకు అసలు గుర్తుండదు. కానీ నేను నుంచా కాదా అనేది మీకు అర్థమవుతుంది. ఉమ్. చెప్పండి యెరూషలేము మీరు. దేవాలయాన్ని కట్టించింది ఎవరు? ఎవరండి? యెరూషలేము దేవాలయాన్ని కట్టించింది ఎవరు? చెప్పండి, మీరు చెప్పండి, నేను వింటుంటాను మొత్తం. మీరు అన్ని ప్రశ్నలు టకటక అడగండి. లేదు, ఒక ప్రశ్నే మీకు సపోర్ట్ ఇచ్చి నేను ప్రశ్నలోకి వెళుతా అంతే. మీరు చెప్పిన దానికి సపోర్ట్ ఇచ్చి నేను ప్రశ్నలోకి వెళ్ళిపోతాను. ఎక్కువసేపు ప్రశ్న, ఒకే ప్రశ్న. యెరూషలేము దేవాలయాన్ని కట్టించింది ఎవరు? చెప్పండి బ్రదర్. హలో బ్రదర్ నా మాట వినిపిస్తుందా? ఏదో కట్ అయినట్టుంది. లేదు కట్ అవ్వలేదు. యెరూషలేము దేవాలయాన్ని కట్టించింది ఎవరు అని అంటున్నా. సొలొమోను రాజ్యపాలనలో దేవాలయ నిర్మాణం ప్రారంభమైంది. సుమారు 7 సంవత్సరాలు పూర్తయిందని 1 రాజులు 6వ అధ్యాయంలో ఉందండి. ఓకే, మీరు పాస్టర్ కాదని అర్థం అవుతుంది. సరే, అయినా మీరు ఎలా ప్రిటెండ్ చేసినా పర్వాలేదు. నేను ఏంటి అంటే నేను అన్నింటినీ సమదృష్టిలో చూసేవాడిని. మీరు అదే దావీదు టైంలోనే కట్టారు, లేదా సొలొమోను టైంలో కట్టుంటారండి. అన్ని గుర్తుండవు కదా మనకి. మనం కట్టించాడు, అనేక వ్యయ ప్రయాసాలకు కష్టపడి, చాలా కష్టపడి దాన్ని కట్టాడు. అంత కట్టిన తర్వాత నేను చెప్పింది ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు, దావీదు కట్టాడా? సొలొమోను రాజే కట్టాడు. ఎక్కడుందో రిఫరెన్స్ చూపించండి. నేను మీకు ముందే చెప్పాను, నా దగ్గర బైబిల్. మరి నేను పాస్టర్ కాదని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? మీకు రిఫరెన్స్లే తెలియదు. నేను చూపిస్తాను చూడండి, మీకు కావాలంటే. 1 రాజులు 6వ అధ్యాయంలో ఉంటదండి, చూడండి అక్కడ. ఓకే డివేట్ అవుతున్నాం, మనం డివేట్ అవుతున్నాం. ఓకే, డివేట్ కాదు. మీరు నన్ను తెలియకుండా నన్ను మీరు ఎలా అవమానిస్తారు? అది నోటి తుత్తర అంటారు, దాన్ని తగ్గించుకోవాలి మీరు కొంచెం. అవునా? ఓకే. ప్రభు మనకి ఏం నేర్పాడు? శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి, ప్రతి వారిని ప్రేమించాలి అని చెప్తుంటే మీరు నోటి తుద్దర కొద్దీ నా గురించి స్టేట్మెంట్లు ఇవ్వడానికి మీకు ఏం అర్హత? మీరేం చదువుకున్నారు? బైబిలే తెలవదు మీకు. బైబిల్ తెలవకుండా నోటికి వచ్చిన స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? నన్ను ఎలా అవమానిస్తారు? మా ప్రభువు మా ప్రభు ముందు నన్ను ఎలా చిన్నపరుస్తారు మీరు? అయితే మీరు కంపల్సరీ పాస్టర్, రైట్? రైట్. గుడ్. ఇప్పుడు ఇన్ని అడుగుతున్నాను, అసలు ఇన్ని ప్రశ్నలు అడిగారు, ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెబుతారా? నేను ఇంకా ప్రశ్న అడగలేదు, మీరు కాదు. మీరు నేను ఇన్ని చెప్పాను కదా. ఇప్పుడు మన ఇద్దరు ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం? దాదాపు 17 నిమిషాలు అయింది. ఒక ప్రశ్న అడగండి. మీరు నాస్తికుడు అన్నారు కదా, తల్లితో కూతురుతో సెక్స్ చేస్తే తప్పేంటి? అసలు ఏ గ్రంథం చెప్పింది చేయొద్దని? నాస్తికులకు ఏ గ్రంథం కూడా తల్లితో, అమ్మతో, కూతురుతో సెక్స్ చేయొద్దని చెప్పి ఏ గ్రంథం కూడా చెప్పలా. చేస్తే తప్పేంటి? దీనికి ఇప్పుడు సమాధానం చెప్పండి మీరు. మీరు ఏం చేసుకుంటారో మాకు అనవసరం. కాకపోతే కంపల్సరీ మేనరికంలో గానీ మీరు చెప్పిన పద్ధతిలో కాదు. ఒక్క నిమిషం. తల్లితో సెక్స్ చేస్తే, కండం పెట్టుకొని సెక్స్ చేస్తే ఏమైనా తప్పు ఉందా? ఇప్పుడు నేను ఒక్క నిమిషం మీకు ఫస్ట్ క్లారిటీ ఇస్తాను. బైబిల్ ప్రకారం చేయకూడదని బైబిల్ చెప్పింది, ఖురాన్ చెప్పింది, భగవద్గీత చెప్పింది. మీరు నాస్తికులు అన్నప్పుడు మీకు తల్లితో సెక్స్, ఈ గ్రంథాలన్నీ మీరు నమ్మట్లా, పక్కన పట్టేద్దాం. మీ అమ్మతో సెక్స్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? సరే, అది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోండి, మాకైతే ఆ పద్ధతి. మేము గ్రంథం, మేము బైబిల్ నమ్మాం కదండి, మేము చేయొద్దని చెప్తుంది. హిందువులు భగవద్గీత నమ్మారు, తల్లిని పూజించమని దేవతలు హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. నువ్వు నాస్తికుడు అన్నప్పుడు మీ అమ్మను ఒక రౌండ్ వేసుకుంటే తప్పే ఉందన్నానండి. దానికి ఇంత మటుకు మీరు సమాధానం, మీరు అడిగేదానికి ప్రతిదానికి నేను సమాధానం చెప్పాను రెఫరెన్స్లతో బైబిల్లో నుంచి. నేను ఏం అడిగాను సమాధానం చెప్పడానికి? అడిగావు కదా మనిషి. ఇప్పుడు యేసు ప్రభు గురించి అడిగావు, ఆయన దేవుడు అని చూపించాను రిఫరెన్స్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు బైబిల్లో ఉంది. మీకు ఎందుకంటే ఏం కావాలి? నేను ఒక్కటే ప్రశ్న అడిగా, మీ తల్లితో మీరు సెక్స్ చేస్తే తప్పే ఏంటి, ఎందుకు చేయకూడదు? నాకు ఫస్ట్ మీరు ఎక్కడైనా ఒక రిఫరెన్స్ చూపించి మాట్లాడండి, మీరు నమ్మిన గ్రంథాలు. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గ్రంథాలు కాదు. నేను ఏ గ్రంథాన్ని నమ్మనే. మరి అదే చెప్తున్నా, తప్పేంటి? మీ తల్లితో మీరు సెక్స్ చేస్తే తప్పే ఉందండి దాంట్లో. సార్ చేసుకోండి మీరైతే మీ తల్లితో. మీరు మేము చేయకూడదండి బాబు, మా ప్రభువు చెప్పాడు, మీ తల్లిదండ్రులు పూజించమని, గౌరవించమని చెప్పాడు. ఇప్పుడు మీరు నాస్తికులు కాబట్టి మీరు చేయొచ్చు అంటున్నాను నేను. మీకు అవకాశం ఉంది, మాకు లేదు. నీకు ప్రభు అయితే నాకు ప్రభు కాదు కదా. నీకు కాకపోవచ్చా? నువ్వు తల్లితో చేస్తే తప్పేందంటున్నాను. నేను అడుగుతున్న ప్రశ్న నీకు అర్థం కావట్లా. హిందువులు చేయరు, ముస్లింస్ చేయరు, క్రిస్టియన్లు చేయరు, జైన్లు చేయరు. వాళ్ళ మత గ్రంథాలు స్పష్టంగా ఏం చెప్పారో అవి ఫాలో అవుతున్నారు. నీకు ఏ మత గ్రంథం లేనప్పుడు నువ్వు చేస్తే తప్పేంటంటున్నా?
నాస్తికులు చేయరు, అది సంఘ కట్టుబాటు. ఎక్కడుంది అది? డిఫరెన్స్ ఏమైనా ఉందా? రిఫరెన్స్ ఏముంటాయి సంఘానికి కట్టుబాటు? కాదు, సంఘ కట్టుబాట్లకి రిఫరెన్స్ నీకు అసలు ఉంటాయా? సంఘ కట్టుబాట్లు కాదు, అసలు సంఘాన్ని పోనేదని చెప్పు. ఆహా, ఎవడు స్థాపించాడు ఆ సంఘాన్ని? ఆ పుస్తకం ఏం రాశాడు చెప్పు, ఆ పుస్తకంలో ఏముందో చెప్పు. ఏ సంఘాన్ని స్థాపించారు? నువ్వే అన్నావు కదా మా సంఘం చెప్పింది అన్నావు కదా. ఎవడు ఆ సంఘాన్ని స్థాపించి, దేవుడు ఆ సంఘంలో ఏమేమి పుస్తకాలు ఉన్నాయి చెప్పు నాకు ఒకసారి. అక్కడ పుస్తకాలు ఏముండవు. మరి ఇంక లేనప్పుడు నోటి దోలు అంటారు దాన్నే. సమాజమే పుస్తకం. నోటి దోలు అంటారు దాన్నే. ఏది నోటి దోల? మరి ఇప్పుడు నీకు మత గ్రంథం లేనప్పుడు నువ్వు తల్లితో చేస్తే పాపమా పుణ్యమా? ఏమీ లేదుగా. అసలు మాకు పాపము లేదు పుణ్యము లేదు అంటే అందుకే తల్లితో మీరు శుభ్రంగా చేసుకోవచ్చు నాస్తికులు, దీంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. సరే, మేమేం చేయాలనేది నువ్వు నాకు సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తే తప్పేండి. నేను అడుగుతుంది ఏంటంటే, ముస్లిం, క్రిస్టియన్, హిందూ గ్రంథాల ప్రకారం తల్లితో చేస్తే మహాపాపం, వాళ్ళు నరకంలో వేస్తారు. 3 మత గ్రంథాలు కూడా అదే చెప్పింది. అసలు నీకు మత గ్రంథంలో నీకు పాపన పుణ్యము నరకాలు ఇవన్నీ నీకు లేని కాన్సెప్ట్ అయితే, మీ తల్లిని చూసి నువ్వు సెక్స్ చేస్తే తప్పేంటన్న దానికి కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు నీ దగ్గర నుంచి నాకు. ఎలా వస్తుంది? ఎందుకు రాదు? చెయ్యొచ్చు అని చెప్పు నువ్వు నాకు. ఎలా చెప్తారు? ఎందుకు చేయకూడదు చెప్పు. ఎందుకు చేయకూడదు చెప్పు, రీజన్ చెప్పు నాకు. నేనైతే సరే ఎందుకు చేయొచ్చు చెప్పు. మా బైబిల్ ఏం చెప్పిందంటే, తల్లిని సన్మానించుడి, తండ్రిని సన్మానించుడి అని చెప్పింది మా బైబిల్. మరి చెప్పింది కదా, నేను అది పాటిస్తా. హిందూ గ్రంథాలు కూడా తల్లిని పూజించు చెప్పిందయ్యా, నాకు చెప్పలేదు కదా. అందుకే నేను ఏమంటున్నా, మీ తల్లిని ఒక రౌండ్ వేసుకోమంటున్నా. నీ తల్లిని నువ్వు వేసుకుని తర్వాత నాకు చెప్పు. నా బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్పింది. నీకెవడు చెప్పాడు? అదిగో చూసావా, నీకెవడు చెప్పాడు మీ అమ్మని దెంగకూడదని? నువ్వు ఎలా మాట్లాడితే నేను ఇలా మాట్లాడతా. నాకు బ్రహ్మాండంగా వచ్చా భాష, బైబిల్ భాష. నీకు బైబిల్ నీకు ఏ మత గ్రంథం లేనప్పుడు చేస్తే తప్పేంటి? రీజన్ కరెక్ట్ గా చెప్పు నాకు. రీజన్ చెప్పాలి, నాకు ఆన్సర్ కావాలి. ఏం రీజన్ చెప్తారు? ఎందుకు అవి కూడా చెప్పు. సరే, ఇప్పుడు హిందువులు వేస్తే, హిందువులు కనుక తప్పుగా చూస్తే పాపం నరకంలో వేస్తారు. సేమ్ ముస్లిం, క్రిస్టియన్ అయ్యే ఉన్నాయి. మరి నీ గ్రంథం ప్రకారం నువ్వు ఏ పుస్తకాన్ని చూస్తే తప్పేంటి? ఎందుకు చూడకూడదు? నీ తల్లి నువ్వెందుకు చూడకూడదు కామంతో? ఇది నా ప్రశ్న. నాకు గ్రంథమే లేదు. మరి లేనప్పుడు వెయ్యి శుభ్రంగా, తప్పేముంది, ఒక రౌండ్ వేసుకో. సరే, మా అమ్మగారు చనిపోయింది కానీ మీ అమ్మగారిని పంపించి మరి చేసి. మా అమ్మగారిని ఎందుకు పంపిస్తావు? నువ్వు మా అమ్మగారు కాదురా. ఇప్పుడు నువ్వే చెప్పావు వేయకూడదని. లేదా నీ కొడుకుని నీ పెళ్ళాన్ని ఏమని సరిపోద్ది? నేను ఒంటరిని. అందరూ ఒంటరేరా పిచ్చోడా? అందరూ ఒంటరోడ్లే. దేవుడు కూడా ఒంటరోడే. మా ఏసై కూడా ఒంటరోడేరా బాబు. పెళ్ళిగాలేదు ఆయన కూడా. ఒంటరు బొచ్చుగాడు. అసలు ఎవడో కాదురా, తల్లిని దెంగకూడదని అసలు ఎవడు చెప్పాడురా నీకని చెప్తుంటే నువ్వు సమాధానం చెప్పు. ఏదైనా ఓపెన్ గా మాట్లాడు. లేని కాదురా బాబు, నాకు ఆన్సర్ కావాలంటున్నా. నీ మత గ్రంథాలు నువ్వు నమ్మనప్పుడు తల్లిని దెంగితే తప్పేంటి? ఇది నా స్ట్రైట్ ప్రశ్న. వేస్తే తప్పే, నువ్వు వేయొచ్చండి అని చెప్పు, నేను సంతోషంగా ఫోన్ పెట్టేస్తాను. ఎందుకు చెప్తాను? నాస్తికులు వేసుకోవచ్చండి, మాకు పాప పుణ్యాలు ఉండవు, నరకాలు ఉండవు, స్వర్గాలు ఉండవు, ఏ మత గ్రంథాలు మేము ఆదర్శంగా తీసుకోము, వేసుకోవచ్చండి, నచ్చితే వేసుకోండి. తీసుకోము మేము ఆదర్శంగా. తీసుకో, ఏ బొచ్చుగాడిని ఆదర్శంగా తీసుకో. అందుకే చెప్తున్నా, నువ్వు వేసుకో, మేము వేసుకోవచ్చండి ఒక మాట చెప్పు, నేను ఫోన్ పెట్టేస్తే అయిపోద్ది. మా తల్లి నేను వేసుకోవచ్చండి శుభ్రంగా. అంటే నీవనే కాదు, నీ గురించి కాదు, మీ నాస్తికులు మీ నాస్తికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరెవరు తల్లిని వాళ్ళు వేసుకోవచ్చండి. పాపం కాదు, పుణ్యం మాకు ఏమి లేవు, స్వర్గ నరకాలు లేవు కాబట్టి మాకేం తప్పు కాదని చెప్పండి. ఏదైనా బొక్కే కదా. సరే, ఆ తల్లిని చెల్లిని ఇలా చేసుకునే పనులు మీ మత గ్రంథాల్లో మీకు ఉంటే లేవు కదా. సన్మానించుడనింది మా బైబిల్లో. నీకు మీ ఏమయ్యానికి తెలుగు రాదా? లేకపోతే ఏమైనా చెవులు ఏమైనా పెట్టుకున్నావా? ఒరే బాబు, మా మత గ్రంథాల్లో తల్లిని సన్మానించుడి, తండ్రిని సన్మానించుడి అని మా మత గ్రంథంలో క్లియర్ గా ఉంటే నువ్వు కాదంటే నేనేం చెప్పాలి? ఇంకా నువ్వు చెప్పిన పని చేసిన తర్వాతే సన్మానించుకో, చేసేదేముంది? సన్మానించడా? అర్థం కాల. ఇప్పుడు నువ్వు చెప్పిన పని ఏదైతే ఉందో నన్ను చేయమని, మేము చేయమలేదు బాబు. చేస్తే తప్పేంటి అని అడుగుతున్నా. చేస్తే తప్పేంటి? మీరు మత గ్రంథాలు నమ్మనప్పుడు చేస్తే తప్పే ఉంది దాంట్లో? అదే పని నువ్వు చేసి సన్మానించుకో. మా మత గ్రంథం చెప్పింది అయ్యా బాబు అని చెప్తుంటే తిక్కలోడివా, మంచోడివా, చదువుకున్నావా, బరిగొడ్లు కాసుకునేవాడివా? బర్రె అంటే ఏంటి, గుడ్డు అంటే ఏంటి? కాదు, రెండు ఒకటేలే గాని నువ్వు తిక్కలోడిలాగా మాట్లాడక, అందరితో మాట్లాడినట్టు నాతోటి. అర్థమైందా? క్లారిటీగా నువ్వు అడిగేదానికి యేసు ప్రభు దేవుడని బైబిల్ చూపించాను. నేను క్రైస్తవుడుగా నేను నిరూపించుకున్నాను. నాస్తికుడు నిరూపించుకో. నువ్వు ఒక రిఫరెన్స్ చూపించు.
ఇప్పుడు నీతోనైతే నేను డైరెక్ట్ లైవ్ డిబేట్ చేస్తా. రా మరి, నేను ఇప్పుడు సాయంత్రం లింక్ ఇస్తా, వస్తావా మరి? జూమ్ మీటింగ్ కా ఎన్ని గంటలకు వస్తుంది పంపిస్తావు? 7ంటికి పంపిస్తాను. 7ంటికి నాది ఛానల్ ఒకటి ఉంది, చిన్న ఛానల్, దాంట్లో చేద్దాం రా మరి. ఓకే. నువ్వేం ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది, నువ్వు ఎవరైనా అడగచ్చు. ఇప్పుడు అతను గోపి, నేను ఒకరిని అడగడం కాదు, నేను అడగగానే ఎవడికాడు అక్కడ పెట్టి కూర్చొని సమాధానం కూర్చొని లేడు. కాదు నేను ఇంతకు ముందు నా పేరు గోపి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పీటర్ గా మార్చుకున్నాను. సరే, నువ్వేం పేరు మార్చుకున్నావు నాకు అనవసరం. ఓకే, నువ్వు ఇప్పుడు ఏదైతే ప్రశ్న అడిగావో అదే ప్రశ్న ఆ లైవ్ మీటింగ్ లో అడుగుదు. కానీ తప్పేముంది అనేది నేను అడిగిన దాంట్లో, ఇప్పుడు నేను ముస్లింని తీసుకొస్తా, హిందువుని తీసుకొస్తా, నేను క్రిస్టియన్ కాబట్టి నేను క్రిస్టియన్ గా నేను మీకు మొత్తం నా బైబుల్ అంతా ఓపెన్ చేసి నా తల్లిని ఎలా సన్మానించాలి, హిందువు చెప్తాడు, ముస్లిం కూడా అన్ని ఆధారాలతో వాళ్ళ మత గ్రంథాల గురించి చెప్తాడు, తల్లిని ఎలా చూడాలి, ఆడస్త్రీని ఎలా చూడాలని. నీకు ఏది లేనప్పుడు నువ్వు ఏది ప్రామాణికంగా తీసుకొని తల్లితో సెక్స్ చేయకూడదు అని చెప్తావు? ఇది నా డౌట్. ఇది నేను అడిగిందంటే తప్పుంటాయా? నువ్వు అడిగిన ప్రశ్నే నీ మాటలకి ఏది ప్రమాణం? నువ్వు మాట్లాడుతున్న మాటల్లో నీ మాటలకి బైబిల్ ప్రమాణం. బైబిల్ ప్రమాణమా? సరే, బైబిల్ ప్రమాణం మీద ప్రశ్న అయ్యకుండానే మధ్యలో ఇంటరప్ట్ చేసి మళ్ళీ ఇలా వచ్చేసావు కదా. కాదయ్యా, ఇప్పుడు నేను అడుగుతుంది అది కాదు. అసలు నా మాటేను వినట్లా, ఏదేదో మాట్లాడుతున్నా. ఇదంతా కాదు, నువ్వు పాస్టర్వేనా? ఇప్పుడు పాస్టర్ కాకపోతే నీకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా? పాస్టర్ అయితే అడిగే ప్రశ్న వేరు, కాకపోతే అడిగే ప్రశ్న వేరు ఉంటుంది. అది ఇప్పుడు నేను పాస్టర్ అయినా నాలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. నీ బోటోళ్ళని చూస్తుంటే తిక్కలోళ్ళలాగా మాట్లాడుతుంటారు, చూసావా? వాళ్ళని చూసినప్పుడు నాలో ఉన్న ఒక రకమైన యెహోవా బయటకు వస్తుంటాడు. ఇప్పుడు నువ్వు ఏ మత గ్రంథాన్ని నేను అడిగిన ప్రశ్నలు 100% రైట్. నువ్వు ఏ మత గ్రంథాన్ని నమ్మన్నప్పుడు తల్లితో సెక్స్ చేయకూడదని నీకు చెప్పినోడు ఎవడు అసలు? ఎవడు చెప్పాడు? చెప్పు ఫస్ట్. ఎవరు చెప్పారు నీకు? సైన్స్ చెప్తుందిరా, సైన్స్ చెప్తుంది అని చెప్పా. రెఫరెన్స్ చూపించు. సైన్స్ రెఫరెన్స్ చూపించడం ఏంటి? మరి ఎవరు చెప్పారు? సైన్స్ లో ఎవరు చెప్పారు? చెప్పినోడు ఎవడు? ఏం రాశాడు చదువు? అక్కడ ఏం రాశాడు చదువు? జెనెటికల్ డిజార్డర్ వస్తుంది అని చెప్పాను. పిల్లలు పుడితే కండం వాడచ్చు అని చెప్పాను ఫస్ట్. అందుగా నా కండం వాడయ్యా అని చెప్పాను నేను. ఇలాంటి కండోం బ్యాచ్ మత గ్రంథాలు పాడేవాళ్ళు కండోం బ్యాచ్. నువ్వు నా రికార్డు అయిందన్నావు కదా, నా రికార్డు విను. మీ అమ్మతో నువ్వు కండం వాడమని చెప్పే నేను మాట్లాడా. పిల్లలు పుడితే నేను పిల్లల గురించి కాదు. ఇప్పుడు మా అమ్మ లేదు, మీ అమ్మ దగ్గరికి నేను మీ అమ్మ గురించి కాదు, పనికి మాట్లాడింది సన్నాసి అని. అమ్మ దగ్గరికి నీ నాస్తికులందరి గురించి మాట్లాడరా దరిద్రుడు. నాస్తికుల గురించి మాట్లాడడానికి నువ్వే నా డౌట్ అడిగాను. అరే పిచ్చోడు ఒక మాట సన్నాసి ఒక మాట. నువ్వు బైబిల్ గురించి ప్రశ్నించినప్పుడు నాకు నొప్పి రాలేదంటరా? మరి నేను నీ నాస్తికత్వాన్ని గురించి ప్రశ్నించాను, నీకు నొప్పి ఎందుకు వస్తుంది? నేను బైబిల్ తిట్టానా? నీ బైబిల్ తిట్టానా? మరి అరే యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడుందో చూపించన్నావు కదరా? అడగడంలో తప్పే ఉంది. నేను అదే ఈయన ఒక్క నిమిషం ఆగు. నువ్వు అడిగావు, నువ్వు అడగడంలో తప్పే ఉంది. నేను అదే అడుగుతున్నాను. అయ్యా నీ తల్లి పొక్కలో నువ్వు పెట్టకూడదు రిఫరెన్స్ చూపించాయా అని అడిగేదాంట్లో తప్పే ఉంది. అది నువ్వు తప్పు కాదనుకుంటే నీ తల్లి దగ్గరికి ఇప్పుడే వస్తాను, పర్వాలేదు. దరిద్రుడా నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా నీకు? పనికి మాట్లాడురా. మీ అమ్మకు నువ్వు అక్రమ సంతానం ద్వారా నువ్వు పుట్టావు ఖచ్చితంగా. మీ అమ్మతో చేసి ఉంటావు నువ్వు, అందుకే ఈ మాటలని మాట్లాడు. అరే మా మత గ్రంథాలు చెప్పినారు, హిందూ క్రిస్టియన్ ముస్లిం మత గ్రంథాలు చెప్పినావు, పక్క నుంచి మొత్తుకుంటే తిరిగి అదే మాట్లాడుతున్నావు నన్ను. నేనేమన్నా నీ దేవుడు ఎవడో చెప్పురా దేవుడు అన్నప్పుడు నువ్వు అడిగావు, నేను కాదు అడిగింది. అడిగాను, అదే అడుగుతాను. ఇప్పటికి కూడా నా ప్రశ్న ఏంటంటే, నీ తల్లితో చేస్తే తప్పని ఎవరు చెప్పారు? మత గ్రంథం నువ్వు విశ్వసించవు, ఓకే శభాష్, మంచి పని, నేనే తప్పల్లా. నువ్వు విశ్వసించమని నేను చెప్పటం లేదు నీకు. అయ్యా నువ్వు ఖచ్చితంగా విశ్వసించాలి అనట్లా. సరేనా బాబు, మా మత గ్రంథాలు అయితే ప్రతి వాళ్ళకి చెప్పినాయి, అందుకని హిందూ ముస్లిం క్రిస్టియన్లు ఎవరు కూడా తల్లిజోలు పోరు. నువ్వు పోతే తప్పే ఉందన్న, ఎక్కడైనా రిఫరెన్స్ చూపించి అయ్యేది ఇక్కడ రిఫరెన్స్ ఉంది, ఇది చూడు, ఇది ఇక్కడ రాసింది కాబట్టి నేను చెయ్యను అని చెప్పు. తప్పే ఉంది దాంట్లో? తప్పు నేను ఏమన్నా తప్పు మాట్లాడానా? ఎందుకు చేయకూడదు అని అడిగా, నువ్వు చెప్పు. బలనందుకు చేయకూడదండి అను శభాష్ అంటాను నేను. చూసావా సమాధానం లేనప్పుడు నీ పాటి పోరంబోకులు నాకు ఇలానే మాట్లాడతారు. రెఫరెన్స్ లేకుండా ఎలా మాట్లాడతారు? నోటికి వచ్చినట్టు దేవుడు లేడని ఎలా మాట్లాడతావురా? దేవుడా
మీ అమ్మ లేదని చెప్తాను రా, మీ అమ్మ లేదని చెప్తాను, నమ్ముతావా నువ్వు? వాళ్ళ వల్ల అరే లోక రక్షకుడు యేసు క్రీస్తు ఆయనే దేవుడు రా బాబు, లోక రక్షకుడు ఆయనే దేవుడు. నీ అమ్మను పుట్టించింది ఆయనే, నిన్ను పుట్టించింది ఆయనే. లంజావాళ్ళారు, మీకు బైబిల్ తెలియదు నా కొడకలారు, మీరు మొత్తం పట్టుకుని జనాల్లో తిరుగుకుంటా గాలి కొడుకుల గురించి రాధామానదాస్ గారు గాని లలిత్ కుమార్ గాని ఈ యాదవ్ నా కొడుకులు వాళ్ళు జనాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ బ్రతుకుతారు. లంజా సలహా ఇస్తాను, రాధామోహన్ గారు మీ అమ్మ దగ్గర పడుకోబెట్టు. నువ్వు ఎంతసేపు నీతో రాధామోహన్ గారు మీ అమ్మ దగ్గర పడుకోబెట్టి తప్పే ఉందిరా దాంట్లో. వాడు నాకు ఎలిజిబెట్, అరే నేను వాడి అమ్మతో పడుకుంటే పుట్టిన ఇప్పుడు మా బైబిల్ ప్రకారం పరాయి స్త్రీలను కూడా మేము గౌరవిస్తాం, పరాయి స్త్రీలను కూడా గౌరవిస్తాం. మేము గుద్దలో పెట్టుకోరా బైబిల్ తీసుకెళ్ళి ఎర్రిపుక. మీలాంటి యదవనా కొడుకుల వల్ల ఈ సమాజం లాగా అయిపోతుంది. మతాల మీద కులాల మీద పడి బ్రతుకు. అందుకే నా కొడకలారా మీరు నాకు డైరెక్ట్ గా దొరికితే కాల్చి బాధింతా నా కొడకలారా. అంటే నువ్వు కాలుస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటే నేను గుద్దలో పెట్టి నువ్వు దూరం నుంచి కాల్సి గుద్దలో తుపాకీ పెట్టి కాలుస్తావు, బుల్లెట్ తల నుంచి బయటకు వస్తుంది. సరే నీకు కాదు, నా లొకేషన్ పెడతా కానీ రామ్మా. నా లొకేషన్ పెడతా, నువ్వే రామ్మా. ఛార్జీలు పంపించిన కార్ బుక్ చేయి, నేను హైదరాబాద్ లో ఉంటాను, పని చేయరా తమ్ముడు, కార్ బుక్ చేయి, నేను లొకేషన్ పెట్టు. లైన్ లో ఉండు, హాయ్ అని పెట్టు, నా నెంబర్ కి మెసేజ్ హాయ్ అని పెట్టి ఇప్పుడే పంపిస్తున్నా లొకేషన్. మరి కొత్తలోడా ఏంద్ర నీకు పిచ్చా చేదస్తావు ఏంద్ర? పిచ్చోడ్నో సాదోడ్నో చూపిస్తాను. కింద నల్లగా ఉంటుంది చూడొచ్చి, నా కింద నల్లగా ఉంటుంది చూడొచ్చి. నువ్వు ఆడా మగరా కారు కూడా డబ్బులు వేస్తానన్నావు, నీ లొకేషన్. అరే నేను అడిగింది ఎర్రిపూక సరిగినరా, నువ్వు నీకు ఆతృత యొక్క పని తక్కువ. నేనేమన్నాను అడిగితే తెలుస్తుంది లేరా సన్నాసి అని. మీ అమ్మగా మీ ఇంటి పెళ్ళాన్ని చెప్పుకోండి మాటలన్నీ, అర్థమైందా? నేనేమన్నానంటే నేను హైదరాబాద్ లో ఉంటా, కార్ బుక్ చేయరా వస్తారని చెప్పా. నీ దగ్గర తుపాకి ఉంటే నా దగ్గర ఉండదా? నీ దగ్గర ఖర్చు ఉంటే నా దగ్గర నేను కొనలేనా? ఎవరికి చెప్తారా? హౌలేగా కొనుక్కోవడం ఎందుకులే కానీ హైదరాబాద్ ఎక్కడ ఉంటో చెప్పరా సార్, నేనే వస్తా. ప్రగతి నగర్ లో ఉంటాను రా, జైంట్ ఆపోజిట్ జైంట్ కొకటిపల్లి, హైదరాబాద్ 5,72,000 మాది. మళ్ళీ చెప్తా, చిన్నగా రికార్డ్ చేసుకో. కూకట్పల్లి అన్నావు కదా, జైంట్ కూకట్పల్లి ఏమన్నా చిన్నగా మీ విలేజ్ అంత ఉంది, కూకట్పల్లి పెద్ద విలేజ్ లాగా. అరే బాబు నిన్న కాక మొన్న వెళ్ళి నువ్వు నీది నీ స్లాగ్ హైదరాబాద్ కాదు, నిన్న కాక మొన్న వెళ్ళి అక్కడ బాబు ఉంటానికి హైదరాబాద్ లో అంగుళం అంగుళం తిరిగిన నేను అక్కడే పుట్టి చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ లో టీ తాగుతాను అదే అనుకుంటా తిరిగాడంట, అంగుళం అంగుళం తిరిగాడంట. పాదముద్రలు సేకరిస్తున్నారా సన్నాసి అని, పిచ్చోడాన్ని పాదముద్రలు సేకరిస్తున్నాడు. ఎవడైతే అంగుళం అంగుళం తిరిగాడని చెప్పి నీ ఇంట్లో ఆడాలో చెప్పుకోరా, చప్పట్లు కొడతారు సన్నాసి అని. నీలాంటి వాడి వల్ల దేశానికి ఉపయోగం లేదు, నా వల్ల ఉపయోగం లేదు. నిన్ను పాకిస్తాన్ లో ఉంటే తల నరికేవాళ్ళు ఈ పాటికి, నేను ఇంకా బతికిపోయి ఇండియాలో. నీ సన్నాసులు అంతా ఇండియాలోనే ఉన్నారు. బంగ్లాదేశ్ లో ఉంటే ఉరికిచ్చి గుడ్డలు తీసుకొట్టేవాళ్ళు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ఉంటే నిన్ను గుడ్డలు కూడా తీసుకొట్టేవాళ్ళు అక్కడ, నరికి ఉరికి. ఇండియాలో ఉండి బతికిపోయావు నీ ఫోటోలల్లా. ఎవడు ఏది చేసినా ప్రాణం పోద్ది, అంతకుమించి ఏమైద్దిరా? అరే నువ్వు ఆపరా సోది మాట్లాడి, నేను ముందరే చెప్పాను చూస్తాను. అరే పిచ్చిల పోరంబోక లంజా కొడక నా కొడకలారా, మీ పాస్టర్ల గేస్టులని పట్టుకుని రోడ్డు మీదకి వస్తే గుద్ద చెక్కేస్తా నా కొడకలారా. చెప్పరా, మేము సువార్త చెప్తాం రేపు. మీదే ఊరు చెప్పరా, మీదే ఊరు? నీ అమ్మ పూకు చెప్పుకో సువార్త. నీ అమ్మ పూక సువార్త అంటే ఏంట్రా గాలి లంజా కొడక? ఎందుకు సువార్త అంటే అదే నీ అమ్మతో పడుకోవడం అంటారు సువార్త. నీ అమ్మ సువార్తికులు పంపిస్తాను ఆ ఊరు. ఎవడో ఏ ఊరు దగ్గరికి? అరే నా దగ్గరికి చెప్పు, ఏ ఊరు మీది? కాదు రాధా మనోహర్ దాస్ కి హైదరాబాద్ అని చెప్పా. హైదరాబాద్ అని చెప్పా. నీదే ఊరో చెప్పు. అరే నా లొకేషన్ పెట్టా, ఏ ఊరు చెప్పేయండి. ఇప్పుడు లొకేషన్ పెట్టావు, జగిత్యాల నీది అంతే. వారం రోజుల్లో సువార్థికులు మీ ఇంటి ముందర తిరుగుతారు. వాళ్ళు ఏం పీకుతావో నేను చూస్తాను. నా కొడక నిన్ను తీసుకెళ్లి నిన్ను నరికించకపోతే నా పేరు తిప్పెట్టుకుంటారు. అరే నన్ను నరికించగలిగితే సువార్థికులు కనుక నువ్వు టచ్ చేసి చూడరా ఏం జరుగుద్దో నువ్వు చూడ. ఏం టచ్? నాకేం పని టచ్ చేయాలి? నువ్వు అన్నావు కదా నా ముందుకు వచ్చేదో బొచ్చు బిగుతారు, ఆతులు బిగుతారు. అరే సువార్థికులు ఒక్క మాట అన్నావు అంటే నరుకుడే నిన్ను. గొడ్డు నరికినట్టు నరుకుతా. మా గొడ్డు నరకడం పెద్ద లెక్క కాదు, అర్థమైందా? నా బొచ్చు కూడా బీగలేవురా.
అర్థమైందా? నేను చెప్తున్నా, నా బొచ్చు కూడా బేకలేవు, నువ్వు కాదు ఎవడు. అరే నువ్వు సువార్థికులను టచ్ చేసి చూడరా, ఏంటో చూపిస్తాను నేను. నా బొచ్చులో సువార్థికులను టచ్ చేసి చూడరా, నువ్వు నేనేంటో చూపిస్తాను, నా తడాక తెలియదు ఇంకా నీకు. సువార్థికులను టచ్ చేసి చూడు, నువ్వు గనక మరుసటి రోజు నువ్వు భూమి మీద తిరిగితే నా పేరు తిప్పెట్టుకుంటాను నేను. సువార్థికులను టచ్ చేసి చూడు. వారం రోజులు టైం అడిగావు, వారం రోజులు టైం అడిగావు. మా వారం రోజుల లోపల మా సువార్థికులు మీ ఇంటి ముందే సువార్త చెప్పిస్తాను నేను. ఇంకొక వారం టైం ఇస్తున్నా, నా లొకేషన్ పెడతా. హాయ్, సువార్థికులను పంపిస్తా, నీకు దమ్ముంటే ఆపు. ఆపడం కాదు, ఆడిక్కడికి వచ్చి బాబు నన్ను పలానా పీటర్ అనేవాడు పంపించాడు, నేను నీకు సువార్త చెప్తానని చెప్పమాను. గుద్ద చెక్కి నిన్ను లైన్ లో పెట్టాడు, గుద్ద చెక్కి చేతిలో పెట్టి నీకు పంపిస్తా. నెక్స్ట్ రోజు నువ్వు భూమి మీద తిరుగుతావు అనుకుంటున్నావా నువ్వు? మరి నీ గుద్దలో నీ బతికే హక్కు ఉంటుందా ఇంకా భూమి మీద? అరే పోతే పోతరా, ఏదో ఒక రోజు పోద్దరా నాయన. ఇగో నేను చెప్తున్నా, నిన్ను పంపించేటప్పుడు ఏం చేస్తానంటే నేను ఊరకనే చంపను, గుద్దలో రాడ్లు కాల్చి ఎర్ర గుద్దలో దింపుతాను, నిన్ను నరకం చూపించి చంపుతాను నేను. అర్థమైందా? నువ్వు సువార్థికులను అడ్డగించే నీ పెళ్ళాన్ని చెప్పుకో ఈ మాటలన్నీ చప్పట్లు నీ అమ్మ నిన్ను నీ అయ్యి పక్కలో పడుకుని కంటే పక్కలో కడుకొని నిన్ను కన్నదా? లేదు అంటే మీ అమ్మ నిన్ను వేరే వాడి పక్కలో కడుకొని కన్నదా? మీ నాన్న పక్కలో పడుకోకుండా? సరే అవునరా, ఇప్పుడు మాట్లాడుతుంటావు. నువ్వు పంపించిన వాడిని నేనేం చెయ్యకపోతే నువ్వు అన్నట్టే. మేము ఎప్పుడు ఎలా వస్తాం మా వాళ్ళకే తెలీదు. సువార్త రూపంలో అక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా మా వాళ్ళే. అది నువ్వేం పీక్కుంటావు పీక్కో. అరే 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 నీ గొంతు కూడా ఆడదల్లానే ఉంది కానీ గాజులు వేసుకుంటారు.